మీ అందరికీ నా హృదయ పేరు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ ఎద్దుకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని కాపాడి నిన్న ఉదయం నుంచి మనం చేసిన ప్రతి అతిక్రమను పాపము క్షమించి మనకు ప్రాణభిక్ష పెట్టిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు ఒకసారి మనం చూద్దాం. దేవుని పిల్లరా, చూడగలిగితే సామెతల గ్రంథం 1:33 ఒక మాట రాయబడింది. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసింతును, వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా నుండును. అంటే దేవుని ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడంట. దేవుని పిల్లరా, అంటే ఇవాళ మనం చూడగలిగితే ప్రపంచ దేశాలన్నిటిని మళ్ళీ వణికిస్తూ ఒక వైరస్ బయలుదేరింది. కానీ దేవుడు ఏం చెప్తారంట, నా ఉపదేశం వినువారు ఏమంటే ఎలా ఉంటారంట, సురక్షితంగా ఉంటారంట. దేవుని పిల్లలంటే దేవుని ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించుచు వాడు కీడు వచ్చినను ఏమంటే కీడు వచ్చుచున్నా ఏముందంట, భయం లేక నెమ్మదిగా ఉంటారంట. నిజంగా అది వింటుంటే నిజంగా దేవుని పిల్లలకి ఈ ఉపదేశం వినే పిల్లలకి, దేవుని ఉపదేశం జ్ఞానం వినే పిల్లలకి భయం ఉండదు. దేవుని పిల్లరా, వాళ్ళు సురక్షితంగా ఉంటారు, నెమ్మదిగా పనులు చేసుకుంటారు, నెమ్మదిగా ఉంటారు. భయం ఎవరికంటే దేవుడి మాటను అంగీకరించిన వాడికి భయం. దేవుని పిల్లరా, కనుక మనము మహానుభావుడైన దేవుని మాటలు వింటున్నాం కనుక సురక్షితంగా నెమ్మదిగా, భయము వచ్చినను ఎలా ఉంటుందంటే ఎలాంటి భయం లేకుండా నెమ్మదిగా బతికే స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు మరొకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా మాకు ధైర్యాన్ని ఇస్తున్నావయ్యా, ఒక అభయముని ఇస్తున్నావు తండ్రి. నీ మాటలు వింటున్నాం, మేము సురక్షితంగా ఉంటామని, ఏ భయము వచ్చినప్పటికీ నెమ్మదిగా మేము ఉంటామని మేము చెప్తున్నావు తండ్రి. అట్టి నెమ్మది భూమి మీద నీ బిడ్డలందరూ కలిగి ఉన్నట్టు నా తండ్రి. నైనా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నీ ఉపదేశమును విని అంగీకరించి నైనా ఇదో సురక్షితంగా నెమ్మదిగా ఉండే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయ పేరు కొందనములు ధన్యవాదాలు.